కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లుగా శ్రీమఠ పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు. ఆగస్టు 29న పూర్వ ఆరాధనలో భాగంగా డాక్టర్ వాదిరాజాచార్యకు రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డు అందజేయనున్నారు. 30న మధ్య ఆరాధన సందర్భంగా మూల బృందావనానికి ప్రత్యేక పూజలు మహా పంచామృత అభిషేకం నిర్వహించనున్నారు. ఆగస్టు 31న ఉత్తర ఆరాధనలో భాగంగా మహారాధ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తూ పురవీధుల్లో రథోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మఠం ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో తారీఖు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాఘవేంద్ర స్వాముల వారి ఈ ఆరాధనా మహోత్సవం నిమిత్తంగా 27వ తారీఖు ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది, ధ్వజావిష్కరణ, గోపూజ, అశ్వపూజ, లక్ష్మీ పూజ, అలాగే విశేషంగా ఈ ధాన్యం మరి ఇవన్నీ పూజలన్నీ కూడా ఆరాధన నిమిత్తంగా మంత్రాలయ క్షేత్రంలో జరుగుతుంది. 28 శాఖ పూజ ఇవి ఇక్కడ జరుగుతుంది. ఆ రోజు తెప్పోత్సవ కార్యక్రమం పరిమళ తీర్థంలో ఉంటుంది. సాయంత్రం తెప్పోత్సవం దాదాపుగా 6:30 నుండి 7 గంటల ఆ ప్రాంతంలో తెప్పోత్సవానికి ఇక్కడ నుండి ఊరేగింపుతో వెళ్ళి తెప్పోత్సవం ముగించుకొని ఇక్కడ రావడం, తర్వాత ఉత్సవాది కార్యక్రమాలు, రథోత్సవాది కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతుంది. అలాగే 29 రాఘవేంద్ర స్వాముల వారి పూర్వారాధన. ఆ రోజు విశేష కార్యక్రమం ఏంటంటే, ఒకటి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి. సాయంత్రం యోగీంద్ర సభ మంటపం బయట ఉన్నటువంటి వేదిక పైన రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి, మన మఠం యొక్క విశిష్టమైనటువంటి ప్రశస్తి ప్రదానం.